ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక అబార్షన్ అయిందంటే అది చాలా బాధ. దాన్ని యాక్సెప్ట్ చేయడం కష్టం ఉంటది కపుల్‌కి. అట్లా 2 టైమ్స్ అబార్షన్ అయిందంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. సో, ఇలా అబార్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి కారణం ఏంటి అనేసి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎవాల్యుయేట్ చేసుకొని దాంట్లో కారణం ఏంటి అని తెలుసుకొని దాన్ని కరెక్ట్‌గా ట్రీట్ చేసుకుంటే సో, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అబార్షన్ అవ్వకుండా కంటిన్యూ అయ్యి కపుల్ హ్యాపీగా ఉండొచ్చు. సో, ఈ పేషెంట్‌కి కూడా మనము ఎవాల్యుయేట్ చేసి కరెక్ట్ సరైన ట్రీట్మెంట్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఎన్‌టీ స్కాన్ కూడా నార్మల్ ఉంది. నౌ షీ ఈజ్ 14 వీక్స్. పేరు శ్యామల, మాది కర్నూలు. నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. 2 సార్లు అబార్షన్స్ అయినాయి. నేను భార్గవరెడ్డి మేడం దగ్గరికి వచ్చాను. వచ్చిన 1 మంత్కే కన్సీవ్ అయ్యాను న్యాచురల్గా. ఇప్పటికి 14 వీక్స్. ఎన్టీ స్కాన్ కూడా బాగుందన్నారు మేడం. ఎవరైనా పిల్లలు కావాల్సిన వాళ్ళు ఉంటే మేడం భార్గవరెడ్డి మేడం దగ్గరికి, సుజిత హాస్పిటల్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. కంగ్రాచులేషన్స్. సో, అబార్షన్స్ ఉంటే ఎవాల్యుయేట్ చేసుకోండి. మీ కలలు నిజం చేసుకోండి.